పాపము చేయకుమా దైవా, కోపము రేపకుమా. పాపపు భారము భరింపలేవు, పాపము చేయకుమా దైవా, కోపము రేపకుమా. ఒకటి ఒకటిగా చేసెదవు, వందలు వేలుగా కూర్చెదవు. ఒకటి ఒకటిగా చేసెదవు, వందలు వేలుగా కూర్చెదవు. ఒక్కసారి నీ పైన బడగనే దిక్కు తెలియక పరుగులిడుదువు. ఒక్కసారి నీ పైన బడగనే దిక్కు తెలియక పరుగులిడుదువు. పాపము చేయకుమా దైవా, కోపము రేపకుమా. దేహము దేవుని ఆలయమని దేవుని వాక్యము మరచెదవా. దేహము దేవుని ఆలయమనడి దేవుని వాక్యము మరచెదవా. దైవ మందిరంబును నీవిల పాడు చేయక పరుగులిడుదువా. దైవ మందిరంబును నీవిల పాడు చేయక పరుగులిడుదువా. పాపము చేయకుమా దైవా, కోపము రేపకుమా. లోకమునే ప్రేమించెదవా, శోకముతో నశించెదవా. లోకమునే ప్రేమించెదవా, శోకముతో నశించెదవా. మోసకారి సాతానుడు ఇలా త్రాచుపాము వలె తిరుగుచుండగా. మోసకారి సాతానుడు ఇలా త్రాచుపాము వలె తిరుగుచుండగా. పాపము చేయకుమా దైవా, కోపము రేపకుమా. పాపములను ఇలా చేసెదవా, మోసములకే మనసిచ్చెదవా. పాపములను ఇలా చేసెదవా, మోసములకే మనసిచ్చెదవా. యేసు ప్రభువు నిన్ను పిలచుచుండగా ఎరుగనట్లుగా తిరుగుచుందువా. యేసు ప్రభువు నిన్ను పిలచుచుండగా ఎరుగనట్లుగా తిరుగుచుందువా. పాపము చేయకుమా దైవా, కోపము రేపకుమా. ఎంఏలు బిఏలు చదివిన, వెండి బంగారంబులుండిన. ఎంఏలు బిఏలు చదివిన, వెండి బంగారంబులుండిన. వెదురు బద్దల మీద గట్టుట ఎరుగవేలనో వెర్రి మనుజుడ. వెదురు బద్దల మీద గట్టుట ఎరుగవేలనో వెర్రి మనుజుడా. పాపము చేయకుమా దైవా, కోపము రేపకుమా. హద్దు మీరు నీ పెద్ద పాపములు కద్దున జూచు రక్షకుడే. హద్దు మీరు నీ పెద్ద పాపములు కద్దున జూచు రక్షకుడే. తన యొద్దకు రమ్మని పిలచుచుండగా అద్దరికేగి శరణు వేడుమా. తన యొద్దకు రమ్మని పిలచుచుండగా అద్దరికేగి శరణు వేడుమా. పాపము చేయకుమా దైవా, కోపము రేపకుమా.
భారము భరింపలేవు, పాపము చేయకుమా, దైవా కోపము రేపకుమా. అందరికీ వందనాలమ్మా. ఇది సువార్త పాటే, కానీ మనకు కూడా అవసరమే. మనకు అవసరమైన అంశాలు కూడా ఈ పాటలో ఉన్నవి. కాబట్టి ఈనాడు దేహము దేవుని ఆలయము అని దేవుడే చెప్పాడు, కానీ దేహాన్ని పాడు చేసుకుంటున్న వారు కూడా అనేక మంది క్రైస్తవుల్లో కూడా ఉంటున్నారు. కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ఈ విధంగా వాక్యం అందించబడుతూ ఉంది. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని పరిశుద్ధ గ్రంథం అంతటికి మూలాధారమైన వాక్యము, స్త్రీలకు సంబంధించిన వాక్యము మనకి ఇవ్వబడి ఉంది. ఇల్లు కట్టే బాధ్యత స్త్రీదే. అంటే ఇటుకలు వాటితో కట్టే ఇల్లు కాదు, ఇది ఆత్మీయమైన ఇల్లు, కుటుంబం అనే ఇల్లు. దేవునితో మన సంబంధాన్ని, ఏ స్త్రీ అయితే కుటుంబంలో జ్ఞానం కలిగి ఉంటుందో ఆ ఇల్లు చాలా బాగుంటుంది. స్త్రీ బాధ్యత రహితంగా ఉంటే ఆ కుటుంబము ఎంత మాత్రము క్షేమంగా ఉండదు. కాబట్టి స్త్రీలమైన మనకు దేవుడిచ్చిన ఇట్టి అవకాశాన్ని అందరూ చక్కగా వినియోగించుకుంటున్నారు. ఈ సాయంకాల సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహిమగల దేవా, పరిశుద్ధుడా, ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ సాయంకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా మేమందరము కలిసి మీతో ఏకీభవించడానికి, మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, మీతో సహవాసం చేయడానికి, మీ యొద్ద నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఈ కొందనాలు స్తోత్రంలో ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో ఉన్న ప్రతి సహోదరిని బట్టి వందనాలు స్తోత్రంలయ్యా. ఎప్పటి నుండో కొనసాగుతున్న ఈ పరిచర్యను మీరు వచ్చేంత వరకు కూడా కొనసాగించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. గ్రూప్ లో ఉన్న పెద్దవారైన కేజక్కను దీవించి ఆశీర్వదించయ్యా. అలాగే గ్రూప్ సభ్యులందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయమని ప్రతిదినం ఒక్కొక్క సహోదరి ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా ప్రభా మేమెవరిమి బోధకులము కాదు ప్రభా, కేవలము ఒకరికొకరు హెచ్చరించుకోవడానికి, పురికొల్పుకోవడానికి మీరు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రంలో. ఈ సమయంలో మీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. నేనైతే అల్పురాలను, జ్ఞానం లేని దానను, ఎంత మాత్రము కూడా యోగ్యురాలను కానప్పటికీ మీ ప్రేమచే నన్ను ఎన్నుకొని మీ పరిచర్యలో వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రంలయ్యా. ఈ సమయంలో మీ వాక్యం బోధించబోతూ ఉంటుండగా మీ జ్ఞానంతో నన్ను నింపండి, మీ మాటలు నా నోటికి అందించండి. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాకందరికీ వినిబుద్ధి పుట్టించండి ప్రభా. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని వాక్యం తెలియజేస్తూ ఉంటుండగా ఎవరు కూడా అశ్రద్ధగా వినకుండా మీరు ఎవరు మాట్లాడినా మీ పక్షాన నిలబడింది ఎవరైనా కానీ మాటలు మీవి, పలికించేది మీరు, మాట్లాడించే దేవుడు మీరు. కాబట్టి మీ నామానికే సమస్త మహిమా ఘనత ప్రభావములు కలిగించుకోమని నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లుగా సహాయము చేయమని మా ప్రభువును, మీ ప్రేమ కుమారుడైన యేసు ప్రభు వారి అమూల్యమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సహాయము పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అక్క చెప్పండి సిస్టర్. అందరికీ వందనములు. నేను అందరికీ తెలుసు, కానీ మరలా చిన్న సాక్ష్యము. మాది తిమ్మసముద్రము గ్రామము, కెజక్క. నాకు బాల్య దినముల నుండే తెలుసు. ఎందుకంటే అక్క మా ఊరు గ్రామం వచ్చేవారు. తిమ్మసముద్రం గ్రామంలో తరచుగా స్త్రీల కుడికలు జరుగుతూ ఉండేవన్నమాట. నేను ఎప్పుడు అక్కను చూసి ఆశపడుతూ ఉండేదాన్ని, ఇలా చెప్పాలి, ఇలా ఉండాలి అని. ఎందుకంటే కేజీ అంటే మనందరికీ తెలిసే, చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్క వాక్యం చెప్తుంటే నా మట్టుకు నేనైతే అలానే చూస్తూ ఉండేదాన్ని. ఒకసారి అక్క నా దగ్గరకు వచ్చి, ఎందుకు అలా చూస్తున్నావు నా వైపు, నువ్వు కూడా పెద్దదానివయ్యాక నా అలాగే వాక్యం చెప్తావులే అన్నారు. నాకు ఆ మాట భలే గుర్తు అనమాట. నిజంగానే పెద్దవారు దీవిస్తే అది ఎప్పటికీ దీవెనగానే నిలిచిపోయిద్ది అనడానికి ఉదాహరణ. నేను కూడా దేవుని పక్షంలో అక్కడక్కడ వాడబడుతున్నాను. తిమ్మసముద్రం గ్రామంలో మా తాతయ్య, అమ్మమ్మ దేవుని నాగరత్నమ్మ గారు, యోహాన్ గారు వారి మనవరాల్ని, వారి దేవుని పరిచర్యలో ఉన్నవారే. తర్వాత మేము తిమ్మసముద్రం గ్రామం నుండి చీరాల రావడము, చీరాల వచ్చాక అక్కడ మేము వ్యాపారం చేసాము. వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు చాలా, అంటే నా యజమానుడు చాలా త్వరితగానే, వేగంగానే ఆస్తి సంపాదించాడు. ఆస్తి సంపాదించిన వాడు, అదే వాక్యం ప్రకారము ఎక్కువగా ఆస్తి సంపాదించే వాళ్ళంట కీడులో పడతారని వాక్యం తెలియజేసినట్లుగా
లోకానుసారంగా స్నేహితులు అధికమైపోవడము, ఆ ధనము కూడా వ్యర్థమైపోవడము. కానీ నా యజమానుడి విషయంలో అయితే దేవుడు ఒక వాగ్దానము, అమ్మమ్మ తాతయ్యకి సంతానం లేనప్పుడు వారు ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా మాకు ఒక కుమారుణ్ణిస్తే నీ సేవకి ఇస్తామయ్యా, నీ పరిచర్యకే ఇస్తామని వారు తీర్మానం తీసుకున్నప్పుడు వారు అడిగింది కుమారుణ్ణే, వాళ్ళకి పుట్టింది కుమారుడే. కానీ ఆ కుమారుడు ప్రభు పరిచర్య కాకుండా లోకానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి ఇంకా లోకంలో నాకు ఆ మాట మా తాతయ్య ఎప్పుడు చెప్పేవాడు. ఆయన నాకు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టమని దేవుడు చెప్పాడు. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకో. నీ భర్త కొరకు మేము ప్రార్థించాము. మా బాధ్యత అయిపోతుంది. నీ బాధ్యత ఇక మీదట నీ భర్తని నువ్వే రక్షించుకో అని ఒక బైబిల్ కొనిచ్చి, ఈ బైబిల్ ఎప్పటికైనా నా కుమారునికి నువ్వే ఇవ్వాలి అని చెప్పినప్పుడు అప్పుడైతే నేను భయపడ్డాను. ఎందుకంటే ఆయన పరిస్థితి అంత లోకానుసారంగా ఉన్నాడు. కానీ విశ్వాసంతో తీసుకున్నాను. నా ప్రయత్నం చేస్తాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి తాతయ్య అన్నాను. ఆ తర్వాత మా తాతయ్య చనిపోవడము, ఇంకా నేను ఎప్పుడైతే మా తాతయ్య నా మీద ఆ బాధ్యత పెట్టాడో ఇంక రోజు ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా నువ్వు అడిగితే ఇచ్చావు ఈ బిడ్డని. మరి ఈ బిడ్డ నీ కొరకు కాకుండా లోకంలో ధనం సంపాదించాలని, పెద్దవాడైపోవాలని, ఇంకా ఏదేదో రాజకీయాల పరంగా అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రభువా ఇది కాదు గదా! నువ్వు ఇందుకు ఇవ్వలేదు గదా ఆ బిడ్డని. నీ పని కోసమే గదా ఇచ్చావు. ఎలా అయినా నువ్వు మార్చుకో అన్నప్పుడు ప్రభు అద్భుత రీతిగా మార్చాడు. దేవుని కొరకే ఇప్పుడు వాడుకుంటున్నాడు. అదే నిజంగా దేవునికి నేను నమ్మింది ఒకటే. ఎన్నో బాధలు పడ్డాను. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా నేను ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ప్రభువే సహాయం అనుకున్నాను. ప్రభువు మీదే ఆధారపడి నా యజమానుని రక్షించుకున్నాను. తర్వాత బిడ్డలిద్దరు చక్కగా చదువుకున్నారు. బీటెక్ చదివారు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. కుమార్తెకి వివాహం అయిపోయింది. అల్లుడు కూడా సాఫ్ట్‌వేరే. చిన్న బాబున్నాడు కుమార్తెకి. కుమార్తె కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కుమారుడు వివాహం కొరకు ప్రార్థన చేయండి. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు. ఈయనకి అంతా అయిపోయిన తర్వాత ఇంకా వైరాగ్యంలో సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం రాసినట్లుగా మన పెద్దవారు చెప్తూ ఉంటారు. భార్య దొరికిన వారికంట మేలు దొరికిద్దంట. అట్టివాడు ఎవరు అంటే యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అంటే మేలుకరమైన భార్య, గుణవతి అయిన భార్య దొరకాలి అంటే వాళ్ళు ఎవరై ఉండాలంటే యెహోవా అనుగ్రహము పొందిన వారికి అటువంటి భార్యలు దొరుకుతారు అని తన స్వానుభవములో నుండి. ఎందుకంటే ఆయనకు దొరికిన వాళ్ళలో ఎవ్వరు కూడా మేలుకరమైన భార్యలు లేరు. ఆయనను విగ్రహారాధన వైపు నడిపించిన వారే గాని ఒక్కరు కూడా మేలుకరమైన మార్గంలో నడిపించిన వారు లేరు. కాబట్టి ఆయన తన అనుభవంలో నుండి, ఇంకా ఈ సామెతల గ్రంథంలోనే కంటకురాలైన స్త్రీ, గయ్యాళి, ఇంకా ఎన్నో ఉన్నాయి, మూఢురాలు, సిగ్గు తెచ్చినది, అనేక, అంటే ఆ లక్షణాలన్నీ ఆయనకున్న భార్యల్లో ఉన్నాయి. కాబట్టి ఈయన ఒకే ఒక్క మాట, ఎవరికైతే మేలుకరమైన మంచి భార్య దొరికిద్దో, ఆ మంచి భార్య దొరకాలి అన్నా కూడా అతనికి, ఆ పురుషునికి ఏముండాలో తెలుసా? యెహోవా అనుగ్రహము ఉండాలి అనేది ఆయన చెప్పిన సత్యము. అది మాత్రము నిజమే. ఎందుకు? అదే సామెతల గ్రంథములో ఒక మాట ఉంటది, గృహము విత్తము పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అంట, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మనం మన బిడ్డలకి గృహాలు ఇస్తాము. గృహము అంటే ఇల్లు, విత్తము అంటే పొలము. విత్తనాలు నాటుకునే దాన్ని విత్తము అంటారు. కాబట్టి ఆ పొలం ఇస్తాము, గృహాన్ని ఇస్తాము. కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేస్తాము. మన చూపులకి మంచిగానే ఉంటారు, వినయంగానే ఉంటారు. కానీ ఆ బిడ్డ మన కుమారునికి మేలుకరమైనదో కీడు చేసేదో మనకు తెలియదు కదా. కానీ ఆ కుమారుడు ఎవరైతే ఇసాకు లాగా భార్య కొరకు పొలంలో ధ్యానించాడో అటువంటి వారికే మేలుకరమైన భార్యలు దొరుకుతారు అనడానికి వాక్యమే మనకి ఉదాహరణ. ఆ రిబ్కమ్మ కూడా చివరి దినాల్లో తప్పిపోయినట్లుగా మనకి వాక్యంలో ఉన్నది. కానీ ఇక్కడైతే సొలొమోన్ మహారాజ్ చెప్తున్నాడు, భార్య దొరికిన వానికి మేలు. ఇదే మాటని మన వివాహాలు జరిగేటప్పుడు ఈ మాట తీసుకొని, భార్య దొరికిన వానికి మేలు దొరికెను,
అనే దానికి బదులుగా అపహాస్యంగా మన దైవ సేవకులు ఏమంటారు? మీరు మేలులా మేకులా అంటారు. అందరూ నవ్వుతారు అప్పుడు. కానీ అది నవ్వాల్సిన విషయం కాదు, సిగ్గుపడాల్సిన విషయం. మనం మన భర్తకి మేలుగా ఉంటున్నామా, మేకుగా ఉంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని ఏందో వాళ్ళు పొగుడుతున్నారు అనుకోని మనం విస్తారంగా నవ్వుతాము మేకు అనంగానే. కానీ అది సిగ్గుపడవలసిన విషయము. ఈనాడు విశ్వాస జీవితంలో ఉంటున్న మనము మన యజమానులకి మేలుకరమైన భార్యలమా, కీడు కలిగించే భార్యలమా అనేది మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి. అటువంటి ఒక భార్యని, యజమానునికి పెనిమిటికి మేలు కలుగజేసిన ఒక భార్యని ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాము. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నియేలు దానిని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెన్మిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకామె నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఇక్కడ కాలేబు కుమార్తె అక్సా గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సాయంకాల సమయంలో. ఈమె ఎవరంటే కాలేబు కుమార్తె. అసలు అక్సా గురించి తెలుసుకోవడానికంటే ముందుగా కూడా మనం ఎవరి గురించి తెలుసుకోవాలంటే కాలేబు గురించి తెలుసుకోవాలి. కాలేబు గురించి దేవుడే మంచి సాక్ష్యం పలుకుతున్నాడు మోషేతోటి. ఏమని? కాలేబు నా గురించి నిండు మనసుతో, అంటే కాలేబు యెహోషువ వారితో పాటు ఇంకా 12 మంది గోత్రకర్తలు వెళ్లి కనానుని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ దేశం గురించి అందరూ చెడ్డ సమాచారమే తీసుకొచ్చారు. కానీ ఆ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొస్తే ఆ 12 మందిలో ఇద్దరైనటువంటి కాలేబు యెహోషువలు మంచి సమాచారం తీసుకొచ్చారు. ఆ మంచి సమాచారం చెప్పిన ఇద్దరిలో ఒకరే ఈ కాలేబు. కాలేబు గురించి దేవుడే ఎంత చక్కగానో చెప్తున్నాడు. ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనం చూసుకుంటే ఆ కాలేబు గురించి దేవుడు ఎంతగానో మంచి సాక్ష్యం మోషే గారితో చెప్తున్నాడు. 13వ అధ్యాయము 30వ వచనము. కాలేబు మోషే ఎదుటను జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, దానిని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. ఇక్కడ జనులందరూ ఆ కనానును స్వాధీనం చేసుకోవడానికి ముందు దేవుడు 12 మంది గోత్రకర్తలను పంపించి వేగు చూడమన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అది మంచి దేశము కాదు, మనల్ని భక్షించే దేశము, వాళ్ళకి మనం ఆహారం అయిపోతాము, వాళ్ళ దృష్టికి వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మనము మిడతల్లాగే ఉన్నాము అని చెప్పుకొని వారిని తగ్గించుకొని ఆ సమాజ మందిరం ఎదుటనున్న ఇశ్రాయేలీలందరినీ కలవరపరిచినప్పుడు కాలేబు ఒక్కడే ధైర్యంగా వచ్చి మనము దానిని జయించుదము, దానిని జయించుటకు మనకు శక్తి సరిపోతది అని వాళ్ళందరినీ సమాజములో ఉన్న పెద్దలందరినీ నిమ్మళపరిచాడు. అంటే కాలేబుకి విశ్వాసం ఉంది ఎవరి మీద? ఏ దేవుడైతే వాళ్ళని ఐగుప్తులో నుండి నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెడతానని వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన దేవుని మీద కాలేబుకి విశ్వాసం ఉంది. అటువంటి విశ్వాస యోధురాలకు పుట్టిన బిడ్డే అక్సా. కాలేబుకున్న విశ్వాసం ఆ బిడ్డకు కూడా ఉండిద్ది కదా. మరి కాలేబు తన కుమార్తెని ఏం చెప్పాడు? కాలేబేమో ఆ హెబ్రోనుని స్వాస్థ్యంగా పొందుకున్నాడు. ఆ హెబ్రోన్ ఎలాంటిదంటే అంతకుముందు హెబ్రోనులో అనాకీలు, నెఫీలీలు వాళ్ళందరూ ఉన్నారు. అటువంటి వారందరిని జయించి కాలేబు హెబ్రోనుని స్వాస్థ్యంగా తీసుకున్నాడు. అంతకు ముందు దాని పేరు హెబ్రోను కాదు, కిర్యాతర్బా. ఆ కిర్యాతర్బాను జయించి ఆ కొండలు గల ప్రాంతాన్ని జయించి దాన్ని స్వాధీనం చేసుకొని దానికి హెబ్రోను అని నామకరణం చేసి ఆ ఉన్నత దేహులు ఎవరిని చూసైతే ఆ 10 మంది గోత్రకర్తలు భయపడి మిగతా ఇశ్రాయేలీల్ని భయపెట్టారో
వారు ఎవరికైతే మీరు భయపడుతున్నారో, ఏ భూమి అయితే కష్టతరమైన ప్రాంతం అనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని నేను జయిస్తాను, దాన్నే స్వాధీనం చేసుకుంటాను అని తన సాటివాడైన యెహోషువని అడిగి తనకి హెబ్రోను కావాలని కోరుకొని ఆ హెబ్రోనుని స్వాధీనం చేసుకొని దానికి కిరియతర్బాన్ని స్వాధీనం చేసుకొని దానికి హెబ్రోను అని నామకరణం చేశాడు. నామకరణం చేసి తరువాత తనకు అల్లుడుగా రావాలంటే కూడా ఒక పరీక్ష పెడుతున్నాడు అల్లునికి. ఏమని? ఎవరైతే కిరియాత్ సెఫెర్ అనే ఒక పట్టణం ఉంటది, దాన్ని కొల్లగొట్టిన వారికంట తన కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేస్తాను అని చెప్తున్నాడు. అంటే మామ యోధుడు, వచ్చే అల్లుడు కూడా యోధుడు కావాలని కోరుకుంటున్నాడు. మామ ఇవి యుద్ధములో యోధుడే, విశ్వాసములో కూడా యోధుడే. అలాగే తనకు వచ్చే అల్లుడు కూడా యోధుడు కావాలని కోరుకొని ఒక పరీక్ష పెడితే కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు వెళ్లి కిరెస్సెఫెరును కొల్లగొట్టి అక్సాను భార్యగా పొందుకుంటాడు. మరి అక్సాను భార్యగా పొందుకున్న సందర్భంలో కాలేబు తన కుమార్తెకి ఏమిస్తాడంటే దక్షిణ భూమిని ఇస్తాడు. ఎందుకు బహుమానంగా ఇచ్చాడో, మరి ఎలా కుమార్తె అని ప్రేమతో ఇచ్చాడో, కానీ దక్షిణ భూమిని ఇచ్చాడు. కానీ అక్స ఏం చేసింది? తన పెనిమిటి ఇంటికి రాగానే చూద్దాం ఆ మాట. మరియు 18వ వచనం, మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఈ ఈ ఈ అమ్మ ఎలాంటిదంటే తన తన భర్తకి మేలు చేసే భార్య. తన తండ్రి ఏమిచ్చాడు? దక్షిణ భూమి ఇచ్చాడు. భూమినే ఇచ్చాడు గాని నీటి మడుగులని ఇవ్వలేదు. మరి నీటి మడుగులు లేకపోతే భూమి ఎలా సేద్యం చేసుకుంటారు? భూమి సేద్యం చేసుకోలేరు కదా. అందుకని ఆమె తన భర్తని ప్రేరేపించింది. ఏమని? నా తండ్రిని ఒక పొలము అడుగు అని ప్రేరేపించింది. అంటే అడగడము అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈనాడు మన బిడ్డలు అంటారు, కొంతమంది అంటారు, అన్యుల్ని వివాహం చేసుకున్నా గానీ మేము ఆ ఇంటికి వెళ్ళినాక వారికి ప్రార్థన నేర్పిస్తాము, మేము వారిని చర్చికి తీసుకొస్తాము అంటారు. కానీ అది జరిగిద్దా? ఎవరైనా విశ్వాసురాలైన భార్య అవిశ్వాసి అయిన భర్తను చేసుకొని ఆ భర్తని రక్షించుకున్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళే వెళ్ళి వాళ్ళతో కలుస్తారు గాని వాళ్ళని దేవుని దగ్గరకు తీసుకొచ్చినవి కొన్ని కొన్ని మాత్రమే. ఎవరో మరి విశ్వాసంలో యోధురాళ్ళు ఉంటే అటువంటి వారు మాత్రమే అన్యులైన భర్తల్ని చేసుకొని యేసయ్య దగ్గరకు తెచ్చే వాళ్ళు ఉంటారు. గాని అందరూ ఎవరు కూడా పెనిమిటి ఇంటికి వెళ్ళగానే పుట్టింటిని మర్చిపోతారు, పుట్టింటిలో ఆరాధించిన దేవుణ్ణి మర్చిపోతారు, ఇక్కడ కట్టుబాట్లన్నీ విడిచిపెట్టేస్తారు. కానీ అక్స అలా కాదు. తన పెనిమిటి ఇంటికి రాగానే తన పెనిమిటికి మేలు చేయాలని కోరుకుంటుంది. ఎందుకు? తన తండ్రి తనకు దక్షిణ భూమి ఇచ్చాడు. కాలేబు కూడా ఎందుకు ఇచ్చాడో మరి. తన కుమార్తె సేద్యం చేసే ఆలోచన ఉందా? భూమిని ఇంకా నేను ఇచ్చింది కొంచెమే, దాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచన అక్సాకు ఉందా లేదా అని పరీక్షించడానికి ఇచ్చాడో దేనికి ఇచ్చాడో తెలియదు కానీ తనకైతే మాత్రం దక్షిణ భూమిని ఇచ్చాడు. అప్పుడు ఆ కుమార్తె అక్క వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తాను సిస్టర్, వినిపిస్తాంది. వీడియో లేదు. అప్పుడు ఆ కుమార్తె తన పెనిమిటి ఇంటికి రాగానే ఈమెను మేలుకరమైన భార్య అనొచ్చుగా మనము. తన తన తండ్రి భూమి ఇచ్చాడు, మరి ఆ భూమిని సేద్యం చేసుకోవాలంటే నీటి మడుగులు కావాలి కాబట్టి తన భర్తని ప్రేరేపిస్తుంది. ఏమని? నా తండ్రిని ఒక పొలము అడుగు అని అతనిని ప్రేరేపించెను. ప్రేరేపించడం మాత్రమే కాకుండా తండ్రి వద్దకు వెళ్ళినట్లుగా కూడా ఆ తరువాత లేఖన భాగం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆమె గాడిదను దిగగా ప్రేరేపించెను అన్న తర్వాత ఆమె గాడిదను దిగగా అని ఉందంటే ఆ మధ్యలో పదము తండ్రి వద్దకు వెళ్ళి ఉంటదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అంటే తండ్రికి మర్యాద కూడా ఇస్తుంది అక్స. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఈమె తండ్రి దగ్గరకు రాగానే ఏ పద్ధతులు అయితే తన తండ్రి యొద్ద నేర్చుకుందో అవి ఎంత మాత్రము విడిచిపెట్టిన దానిగా అక్స లేదు. తండ్రిని చూడగానే గాడిదను దిగింది. ఆ బిడ్డ దిగిన విధానం చూసి ఆ తండ్రికి ముచ్చటేసి ఉంటది. అందుకనే
అమ్మా నీకేం కావాలి అని అడిగినట్లుగా నీకేమి కావాలి అని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. ఈమెమడిగింది? నీటి మడుగులే అడిగింది. కానీ ఆయన ఏమిచ్చాడు? మెరక మడుగులు, పల్లపు మడుగులు. అంటే తానిచ్చిన ఆ దక్షిణ భూమికి ఎప్పుడు కూడా సమృద్ధిగా నీరు ఉండే విధముగా కాలేబు ఇచ్చాడు. అంటే ఇది మనం అంటాం కదా, మన యేసయ్య కూడా అంతే కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. అలాగే మరి ఈ లోకానుసారమైన కాలేబే తన కుమార్తెకు దక్షిణ భూమినిచ్చి సేద్యం చేసుకోవాలనే ఆలోచన కలిగిన కుమార్తెకు పల్లపు మడుగులు మెరక మడుగులు ఇచ్చాడు. అంటే ఏ వేళలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఆ భూమికి నీరు సమృద్ధిగా ఉండిద్ది అన్నమాట. అటువంటి మడుగులను, అటువంటి నీటి మడుగులను అక్సాకు ఇచ్చాడు కాలేబు. అలాగే మన తండ్రి కూడా, మన యేసయ్య కూడా అంతే కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. మరి మనకి దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో, ఆమెకైతే దక్షిణ భూమిని ఇచ్చాడు తండ్రి. ఆమె దానిని వృద్ధి చేసుకోవడానికి తండ్రి దీవెన కోరుకుంది, తండ్రి దగ్గరకు వచ్చింది, గాడిదను దిగింది, తండ్రిని నాకు దీవెన దయచేయము అని అడిగింది. మరి మనము తన పెనిమిటిని కూడా ప్రేరేపించింది, ఆ తండ్రిని ఒక పొలం అడుగు అనని. మరి మన దేవుడు కూడా ప్రతి ఒక్కరికి కృపావరాలు ఇస్తాడు దేవుడు, ఎవరిని కూడా ఇవ్వకుండా విడిచిపెట్టాడు. మరి మనకి ఏ కృపావరం ఇచ్చాడో ఆ కృపావరాన్ని వెలికి తీసుకునే జ్ఞానం మనకు కావాలి అంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? మన ప్రభు మనకిచ్చాడు. ఆమె దక్షిణ భూమి ఇచ్చాడులే, ఈ భూమి వల్ల నాకేమి ఉపయోగం ఉండదు, దీనికి నీటి మడుగులే లేవు, ఈ భూమిలో నేను ఎలా సాధ్యం చేసుకోవాలి అనుకుంటే అక్సా గురించి ఈరోజు మనం మాట్లాడుకునే వారమే కాదు. ఒక చరిత్రలో నిలిచిపోయిన ఒక కాలేబు కుమార్తెగానే, ఒక ఒత్నియేలు భార్యగానే ఉండిపోయేది అక్సా. మరి ఈ దినాన అక్సా గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆమె తన పెనిమిటి ఇంటికి రాగానే మేలుకరమైన భార్యగా ఆ కుటుంబం కొరకు ఆలోచించింది. తన కుటుంబ జీవితంలో వారి ముందుకు సాగిపోవడానికి వారి భవిష్యత్తును గురించి ఆలోచించుకుంది అక్సా. అందుకే అక్సా గురించి ఓ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా వ్రాయబడింది. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా 2 పర్యాయాలు అక్సా చేసిన మంచి పని అంటే, పెనిమిటి ఇంటికి రాగానే ఆ ఇంట్లో ఏది లేదో ఆమె గమనించింది. అక్కడ నీటి మడుగులు లేవు. తండ్రి కూడా భూమి ఇచ్చాడు గాని నీటి మడుగులు ఇవ్వలేదు. కానీ లేని వాటి కొరకు ఆ బిడ్డ తాపత్రయపడి తండ్రి వద్దకు వెళ్ళి ఆ భూమిని సేద్యం చేసుకోవడానికి కావలసిన నీటి మడుగులను అడిగినట్లుగా మనము కూడా మన తండ్రి మనకి ఏ సామర్థ్యం ఇచ్చాడో దానిని వెలికి తీసుకోవడానికి కావలసిన జ్ఞానము కూడా మనకిచ్చేది దేవుడే. కాబట్టి ప్రతి విషయంలో ప్రతి దానికి మనము దేవుని మీదే ఆధారపడాలి. అక్సా అంటే ఆమె పేరుకి కడియము అని అర్థము. మరియు మొట్టమొదటి న్యాయాధిపతి అయిన ఒత్నియేలుకు భార్య అక్సా. ఆమె గురించి కొంచెమే వ్రాయబడింది కానీ 2 పుస్తకాలలో. కానీ ఆమె చేసిన పని అయితే ఈనాడు విశ్వాస జీవితంలో అందరికీ ఎంతో ఉపయోగకరమైన పని. నీటి మడుగులను కోరుకుంది. అంటే నీటి మడుగులు దేనికి సాదృశ్యం? నీరు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. ఆమె దేవుని వాక్యాన్ని ప్రేమించింది. అలాగే మన జీవితాలలో కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే, వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోకపోతే, వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోకపోతే మనం ఉంటుంది లోకములో. మనల్ని మృంగడానికంటే అపవాది గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడంట. అపవాది సింహము కాదు, కానీ వాడు సింహములాగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని. సింహం అయితేనేమో కొరికి, కోరలతో కొరికి రక్తం తాగేస్తుంది. మరి మృంగేది ఎవరు? పామే కదా. అతని స్వభావమేమో పాము స్వభావము, కానీ పైకి వేషమేమో సింహములాగా బెదిరిస్తున్నాడు. కానీ వాడి కోరలకి మనము చిక్కకుండా ఉండాలి అంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అందుకే అక్సా ఏమడిగింది? నీటి మడుగులు కావాలని తండ్రిని అడిగినప్పుడు ఆయన ఏమి ఇచ్చాడు ఆమెకి? మెరక మడుగులు, పల్లపు మడుగులు కూడా ఇచ్చాడు. అందుకే ఈమె మేలుకరమైన భార్య. తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి మేలు చేసిన భార్యగా ఉంది. ఈ దినాలలో మనము తరచుగా గడిచిన దినాలలో అయితే భార్యల్ని చంపిన భర్తలు అని తెలుసు మనకి. ఏ న్యూస్ పేపర్లో చూసినా, ఎప్పుడైనా టీవీలో వార్తల్లో చూసినా పలాని ఊరిలో
భార్యని భర్త చంపేశాడు అని వినేవాళ్ళము. కానీ ఈ దినాల్లో ఏం చూస్తున్నాం మనం? భర్తల్ని చంపుతున్న భార్యలు. నిజంగా స్త్రీకి సహజ సిద్ధముగా మృదువైన స్వభావం ఉంటుంది, జాలి గల మనసు ఉంటది. కానీ ఆ మనసంతా తీసివేసుకొని ఈనాడు స్త్రీలు ఎందుకు అలా తయారవుతున్నారంటే ఇదంతా అపవాది పన్నాగమే. ఎందుకంటే కుటుంబము అనే దాని మీద మొట్టమొదట ఆది కాండములోనే కుటుంబ వ్యవస్థ మీద అపవాది దాడి చేశాడు. మొట్టమొదట దినాలలో, ఆది దినాలలో ప్రారంభమైన ఆ దాడి నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. వాడి ఉద్దేశం ఏంటి? కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలి. కుటుంబాలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, సమాజం బాగుంటది. కానీ అపవాది ఉద్దేశం ఏమిటి? కుటుంబాలు ఎప్పుడు కూడా శాంతి సంతోషాలతో ఉండకూడదు. దేవుని ఉద్దేశాలు ఈ హత్యలు చేసుకుంటున్న వాళ్ళు అన్యులు అయినప్పటికీ అందరు కూడా దేవుని బిడ్డలే కదా. దేవుని సృష్టే కదా. అందరూ అంతటా మారు మనసు పొందాలనే కదా మన యేసయ్య కోరుకుంటున్నాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? వాడి సమయము చాలా తక్కువగా ఉంది, దేవుని రాకడ అతి సమీపముగా ఉందని గుర్తెరిగిన అతను ఏం చేస్తున్నాడు? గర్జించు సింహములాగా తన పనిని వేగం చేశాడు. కానీ మనం వేగం వేగం చేయాల్సిందే. ప్రభు వస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనం ఇంకా 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 శ్రద్ధగా పనిచేయాలి. శ్రద్ధగా దేవుని క్రియల్లో నిమగ్నమైపోవాలి. దేవుని వాక్యము, ప్రార్థన, ఇంకా మన సిద్ధపాటు. మనం అనుకుంటాం మనం ఒకరికి చెప్తున్నాము అనుకుంటాం, కానీ మన సిద్ధపాటు ఎలా ఉంది? రేపు ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చి బూర ఊదినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తున్నామా? బూర ఊదగానే ప్రభువు రాకడ అతి సమీపముగా ఉంది. ఆయన మధ్యాకాశానికి వచ్చి బూర ఊదగానే ఎగిరిపోయే అనుభవం అనుకుందా? రెప్పపాటులో మార్పు చెందే అనుభవం అనుకుందా? అలా మనల్ని మనము పరీక్ష కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి ఈ లోకాన్ని జయించాలి అంటే మనకు వాక్యము ఎంతో అవసరము. ఏదో ఒకసారి బైబిల్ అంతా చదివి చెప్తున్న వాక్యాన్ని వింటే కాదు, ప్రతి దినము ప్రతిరోజు కూడా బెరయ సంఘస్థుల వలె లేఖనాలను మనము పరిశీలించాలి. పౌలు గారు చెప్పిన వాక్యమే అలా ఉందా లేదా అని వారు పరిశీలించారంట. మరి మనం ఇంకెంత పరిశీలించాలి? ఈనాడు మన బోధకులు చెప్తూ ఉన్నారు, మనకైతే మంచి మంచి బోధకులు ఉన్నారులే మన బ్రదరన్ సంఘాల్లో. కానీ బయట ఎలా ఉంది? దుర్బోధకులు ఎంతో మంది. లాభము యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో ఉన్నట్టు దొంగ కాపరులంట. వారు మందను కనికరింపురు, మందను ఈడ్చుకొని వెళ్ళిపోతారంటే మందకు వాక్యం చెప్పరు. ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు అవే అవే చెప్తారు. కానీ మనకైతే స్వచ్ఛమైన వాక్యం దొరికిద్ది మన సంఘాల్లో. అలాగే మనము వాక్యము కొరకు ఆశపడాలి. మరి వాక్యము కొరకు ఆశపడిన, నీటి మడుగుల కొరకు ఆశపడిన అక్సాకి తండ్రి ఏమిచ్చాడు? పల్లపు మడుగులు, మెరక మడుగులు కూడా. సమృద్ధి అంటే ఇక దేనికి లోటు లేకుండా ఆ బిడ్డకి ఇచ్చిన దక్షిణ భూమి నిత్యము సస్యశ్యామలముగా ఉండునట్లుగా, ఆ భూమి నిత్యము ఫలించినట్లుగా ఆ బిడ్డకు నీటి మడుగులనిచ్చిన కాలేబు గొప్ప తండ్రికి పుట్టిన గొప్ప బిడ్డ అన్నమాట అక్స. మరి మన తండ్రి కూడా కాలేబే గొప్పవాడు అనుకుంటే, కాలేబు కూడా యూదా గోత్రానికి చెందినవారే. మరి యూదా గోత్రపు కొదమ సింహమైన మన యేసయ్య అంతకంటే గొప్పవాడు కదా. మనకు ఒక భారం ఇచ్చాడు, మనకు ఒక పని అప్పచెప్పాడు. ఆ పనిలో ప్రభువా, నీవు నాకు ఈ పని చేయమని అప్పచెప్పావు కదయ్యా, నేను ఈ పని చెయ్యాలంటే నీ జ్ఞానం నాకు కావాలి, నీ సామర్థ్యం నాకు కావాలి, నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నాకు ఇంకా నేర్పించయ్యా, నీ సన్నిధిలో నేను నేర్చుకొని ఇంకా ముందుకు సాగిపోతాను అని ఆనాడు అక్స తండ్రిని అడిగినట్లుగా ఈనాడు మనం మన తండ్రిని అడిగితే ఖచ్చితంగా ఆయన ఒకటి అడిగితే నీటి మడుగులు అడిగితే పల్లపు మడుగులు, మెరక మడుగులు ఇచ్చినట్లుగా మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. కాబట్టి మనము దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతను ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలంట. ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేస్తాడంట దేవుడు. కాబట్టి మనము స్త్రీలమే, బలహీనమైన ఘటాలమే. తిమోతి పత్రికలో ఒక మాట ఉంటది కదా, ఎల్లప్పుడూ వాక్యము వినిచున్నను సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము లేని స్త్రీల వలె కొందరు ఉంటున్నారంట. మరి మనం ఎలా ఉంటున్నాము? మనం కూడా నిత్యం వింటున్నాముగా వాక్యము. మనకు వాక్యం అంతా తెలుసు, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం తెలుసు. కొంతమంది అయితే
బైబిల్ తీయకుండానే ఏ పుస్తకంలో ఏముందో కూడా చెప్పేయగలరు. కానీ మనకు సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం ఉందా? అసలు వివేచన కలిగిన ఆత్మ మనకుందా? వాక్య జ్ఞానము వేరు, వివేచన వేరు. దేవుని గురించిన జ్ఞానం తెలుసుకోవాలి, కానీ ఎప్పుడు ఏం చెయ్యాలో అనే వివేచన కూడా మనకు ఉండాలి అనేది దేవుని వాక్యం మనం తరచుగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనకి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ బిడ్డ అక్స అయితే తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన పెనిమిటిని ఏం ప్రేరేపించింది? నా పెనిమిటిని తండ్రిని ఒక పొలం అడుగు అంటే ఆ పొలం అడిగితే తండ్రి నీటి మడుగులు ఇస్తాడని ఆశపడింది. భర్తను ప్రేరేపించింది, కానీ భర్త వెంట వెళ్ళి తనే అడిగినట్లుగా ఇక్కడ లేఖనాలను బట్టి మనకు చూస్తాము. మన బిడ్డలు కూడా ఉంటారు, మన ఇంటికి వచ్చారంటే మాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. ఏ బిడ్డలైనా మేము భక్తిలో ఎదగాలి, మా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆడపిల్లలు ఇంటికి వస్తున్నారంటేనే కొంతమందికి భయం వేసిద్ది, కానీ ఈ దినాలలో అట్లా లేరులే. పాత దినాల్లో ఉండేవాళ్ళు. ఈ దినాల్లో ఆడబిడ్డలే కుటుంబానికి ఎంత సహాయకరంగా ఉండే బిడ్డలు చాలా మంది ఉంటున్నారు. కాబట్టి అక్సాలాగా మనము కూడా, అక్స అయితే కాలేబు కుమార్తె, మనము మన పరమ తండ్రి అయిన యేసయ్య బిడ్డలం. కాబట్టి మన తండ్రి మనకు ఒక పని అప్పచెప్పాడు. ఆ పనిలో ముందుకు సాగాలి అంటే దేవుని జ్ఞానము మనకి ఎంత అవసరం. కాబట్టి ఆమె తండ్రిని అడిగితే ఆ తండ్రి ఆ బిడ్డకి ఎలా సమృద్ధిగా ఇచ్చాడో మనకు కూడా దేవుడు సమృద్ధి అయిన సహాయాన్ని, సమృద్ధి జ్ఞానాన్ని, సమృద్ధి నడిపింపుని, సమృద్ధి సమాధానాన్ని ఇచ్చే గొప్ప తండ్రి మనకున్నాడు. కాబట్టి ఈ సమయంలో అక్సాని మనము ఈ బిడ్డకి ఏమనుకోవాలి? ఒత్తినియేలుకి మేలుకరమైన భార్య కదా. భూమిని తీసుకొచ్చి దాన్ని అట్లా విడిచిపెట్టలేదు ఆ బిడ్డ. ఆ భూమి పండాలి అంటే నీటి మడుగులు కావాలని యోచన చేసింది, తండ్రిని అడిగింది, నీటి మడుగులు సంపాదించుకుంది. కాబట్టి అక్సా తన పెనిమిటికి ఎవరు? మేలుకరమైన భార్య. అంతే, భార్య దొరికిన వానికి మేలు దొరికింది. అంతే, ఒత్నియేలుకి దేవుడు మేలు దయచేశాడు. ఎలా? అక్షారూపములో ఒక మేలు ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడు. మేలు భార్య దొరికింది కాబట్టి అక్సా లాంటి భార్య, కడియము లాంటి భార్య. చేతికి ఒక కడియం వేసుకున్నాం అనుకో, అందరికి చెయ్యి కనిపించదు, చేతికున్న కడియమే కనిపిస్తుంది. అంటే ఒక ఆభరణములాగా నిలిచిపోయింది తన భర్తకి అక్స. కాబట్టి మనము కూడా ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న మనము కూడా మన తండ్రి, మన దేవునికి, పరమ తండ్రికి మనము కూడా మనల్ని చూడగానే లోకంలో ఏమనాలో తెలుసా? వీరు నిజంగా దేవుని బిడ్డలు, వీరు విశ్వాసులు, వీరు క్రైస్తవులు అనాలి. కానీ ఈ దినాలలో అయితే క్రైస్తవ సమాజం ఎలా ఉంటుందో మనము దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే క్రైస్తవుల్ని విమర్శించడం, వాళ్ళు విమర్శిస్తున్నారు అనుకుంటే మనం చేసే పనులు కూడా అలానే ఉంటున్నాయి. కానీ నిజంగా మన సహవాసంలో అయితే మనమే డిబేట్ల జోలికి వెళ్ళము. మనకు ప్రభువు నేర్పించింది వాక్యం నేర్చుకోవడం, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయడం, మనకు చేతనైన వాక్యము నలుగురితో పంచుకోవడం, ఇదే మనకు దేవుడు నేర్పించాడు. కాబట్టి ఆ విధముగా ఉంటూ మన కుటుంబ జీవితాలలో మన భర్తలకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి మేలు చేసేవారిగా, మన చుట్టుపక్కల ఉన్న వారికి మేలు చేసేవారిగా, అన్ని విషయాల్లో మేలుకరమైన భార్యలుగానే మనం ఉండాలి. అటువంటి మేలుకరమైన భార్య దొరికిన భర్త ఎలా ఉంటాడో సామెతల గ్రంథం 31 అధ్యాయంలో ఉంటది కదా. ఆమె పెనిమిటి గౌని యొద్ద పేరుగొనిన వాడే దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. అంటే మన పెనిమిటికి ఒక గౌరవం రావాలి అంటే, గౌరవమైన అగౌరవమైన అది భార్య ద్వారానే వస్తుంది. ఎందుకంటే కుటుంబానికి ఆధారము ఆమె. జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టవలసినది ఒక స్త్రీయే. కాబట్టి ఆ స్త్రీ సక్రమముగా లేకపోతే ఆ కుటుంబము ఎప్పుడు కూడా చక్కగా నిలబడదు, కూలిపోయిద్ది అనమాట. కాబట్టి ఇటువంటి మేలుకరమైన భార్య దొరికితే సామెతల 31 అధ్యాయంలో ఉంటది కదా, ఆమె పెనిమిటి పేరుగొనిన వాడే గౌనుల యొద్ద కూర్చుండును. గౌనుల యొద్ద కూర్చుండేది ఎవరు? పెద్ద మనుషులు. అంటే బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, 10 మందికి చెప్పగలిగిన వారు. అంటే ఏ వ్యక్తికైతే జ్ఞానం కలిగిన స్త్రీ, మేలుకరమైన భార్య దొరుకుతుందో ఆమె ఎక్కడుంటది? ఆమె భర్త ఎక్కడుంటాడు? దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గౌని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. సామెతలు 31:23లో ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గౌని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. అంటే ఇంత
ఇంత రావాలి అంటే, ఇంత మేలుకరమైన భార్య, జ్ఞానవంతురాలైన భార్య దొరకాలి అంటే ముందు ఆ వ్యక్తికి ఎవరి అనుగ్రహం ఉండాలి? యెహోవా అనుగ్రహము ఉండాలి. యెహోవా అనుగ్రహము లేనిదే ఎవరు కూడా మంచి భార్యల్ని పొందలేరు, మంచి భర్తలను కూడా పొందలేరు. మన సొంత చిత్తంతోటి, సొంత ఆశలతోటి సంసోను వెళ్ళాడు కదా, కన్నులతో చూశాడు. నాకు ఆ అమ్మాయి కావాలి అన్నాడు. నాజీరు దేవునికి ప్రతిష్ఠితుడు, పుట్టినది మొదలుకొని అతని తల మీద మంగళ కత్తే వెయ్యొద్దు, క్షౌరము చెయ్యొద్దని దేవుని ఆజ్ఞలు, కట్టడలు, సూచనలు తీసుకొని ఆ బిడ్డని తల్లిదండ్రులు పెంచితే, ఆ తల్లి అసలు సంసోను గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎంత కఠినమైన నిబంధనలు పెట్టాడో తెలుసా? మనోహ భార్యకి ద్రాక్ష రసము త్రాగకూడదు, ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏదియో తినకూడదు. ఇశ్రాయేలీలకి అసలు ప్రధాన ఆహార అంశం ఏమిటి? ద్రాక్ష రసమే కదా. వాళ్ళు మనకి మంచినీళ్ళు ఎంత సర్వసాధారణంగా త్రాగుతామో ఇశ్రాయేలీలు ద్రాక్ష రసం అలా త్రాగుతారు. కానీ అంత నియమ నిబంధనలతో పెంచబడిన ఆ బిడ్డ వయసు వచ్చినప్పుడు ఏమయ్యాడు? తన సొంత చిత్తం, తన సొంత చిత్తములో భార్యను వెతుక్కున్నాడు. ఎవరిని? ఎవరి ఎవరి చేతిలో నుండైతే సంసోను తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని విడిపించాలని దేవుడు కోరుకున్నాడో వారి బిడ్డనే ఎన్నుకున్నాడు. ఆ ఫిలిష్తీయుల కుమార్తెనే నాకు భార్యగా కావాలని కోరుకున్నాడు. అప్పటికి తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా నా స్వజనుల్లో కుమార్తె లేదని ఫిలిష్తీయుల కుమార్తెను అడుగుతావా అంటే నాకు ఆ అమ్మాయి కావాలి అంతే అన్నాడు. కానీ ఏమన్నా జీవితంలో అనుభవించాడా సంసోను? అంటే ఆయన సొంత చిత్తం, దేవుని చిత్తానికి లోబడ్ల నాజీరు చేయబడినవాడు, దేవునికి ప్రతిష్ఠితుడు. సంసోను అంటే పేరు సూర్యుడు, సూర్యుడులాగా వెలగాల్సిన సంసోను జీవితము తను భార్య విషయంలో తను వేసిన తప్పుటడుగు వల్ల అతను ఎలాంటి వాడుగా మిగిలిపోయాడో మనకు తెలుసు. కాబట్టి ఈ దినాలలో మన బిడ్డలకి, మన యవన బిడ్డలకి భార్యలు కావాలంటే ఎంతో మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కానీ ఈనాడు అనేక మంది బిడ్డలు ఎలా ఉంటున్నారు? ప్రేమించడము, ఆ అమ్మాయినే చేసుకోవడము, ఇట్లా. ఇది దేవుని అనుగ్రహము అంటారు. తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రుల మాట వింటారో అదే దైవ చిత్తానుసారమైన వివాహము. కాబట్టి ఏ మేలుకరమైన భార్య దొరకాలి అంటే కూడా ఆ వ్యక్తికి ఎవరి అనుగ్రహం ఉండాలి? దేవుని అనుగ్రహం ఉండాలి. ఒత్నియేలుకు దేవుని అనుగ్రహం ఉంది. మరి కాలేబు పిలుపునిచ్చాడు. కిర్యత్సేఫెరుని ఎవరైతే కొల్లబెడతారో వారికే నా కుమార్తెని ఇస్తానని చెప్పినప్పుడు అందరూ మరి త్వరపడ్డారో లేదో తెలియదు కానీ మరి త్వరపడబట్టే కదా అందరికంటే ముందుగా వెళ్ళి కిర్యత్సేఫెరుని పట్టుకున్నాడు. కిర్యత్సేఫెరు అంటే అది కనాను ప్రాంతములో ఒక ఊరి పేరు. దానిని కొల్లబెట్టి ఆ పందెంలో గెలిచి అక్సాని సాధించుకున్నాడు. అంటే అతను ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతనికి ఏమి సహాయపడింది? దేవుని అనుగ్రహము సహాయపడింది. కాబట్టి అటువంటి మేలుకరమైన అక్సాను భారీగా పొందుకున్నాడు. పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు పెనిమిటి ఇంటిని గురించి ఆలోచించే మేలుకరమైన భార్య అక్స. అటువంటి భార్య కావాలి అంటే నిజంగా దేవుని బిడ్డలమై దేవుని అనుగ్రహము ఎంతో అవసరము. మనం అన్ని ఇవ్వగలము. మనం అనుకుంటాము మనం తీసుకొచ్చే అమ్మాయే మన బిడ్డకి మంచి భార్య అనుకుంటాం. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎవరిమైతే దేవుని మీద ఆధారపడి ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరిచయ్యా, నీ చిత్తానుసారమైన బిడ్డను నా కుటుంబానికి కోడలిగా ఇవ్వయ్యా అని మనం దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తామో అటువంటి వారికి ఖచ్చితంగా దేవుని అనుగ్రహం తోడుగా ఉంటది. అటువంటి వారికి మేలుకరమైన భార్యలు వస్తారు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? అయ్యా నా కుమారుడికి రిబ్కా లాంటి భార్యని అయ్యా అనేమో మగబిడ్డ తల్లులు చేస్తారు. ఆడబిడ్డ తల్లులు ఏం చేస్తారు? మా కుమార్తెకి ఇసాకు లాంటి భర్తని అయ్యా అని ప్రార్థన చేస్తాం. మరి ఇసాకు రావాలంటే రిబ్కా లాంటి యోగ్యురాలై ఉండాలి. అదే రిబ్కా రావాలంటే ఇసాకు లాంటి పరిశుద్ధుడై కూడా ఉండాలి. కానీ మన బిడ్డలు ఎలా ఉన్నా కానీ మనం ఏం కోరుకుంటాం? మన కోడలు రిబ్కా లాంటి కోడలు రావాలి, ఇసాకు లాంటి అల్లుడు రావాలని కోరుకుంటాం. అది కాదు. మన బిడ్డలు యోగ్యులై ఉంటే ఆయనే ఇస్తాడు. మన బిడ్డలకి యోగ్యకరమైనదే ఇస్తాడు. మరి యోగ్యుడైన ఒత్నియేలుకి యోగ్యురాలైన భార్యని ఇవ్వలేదా? మేలుకరమైన భార్యని ఇవ్వలేదా దేవుడు? కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ ద్వారా మీరందరు చాలా పెద్దవాళ్ళు.
నాకైతే చాలా చిన్న జ్ఞానము, నాకొచ్చిన చిన్న జ్ఞానంలోనే దేవుడు ఈ కొద్ది మాటలు మాట్లాడడానికి కృప చూపాడు కాబట్టి మన మధ్యలో కెజి అక్క ఉన్నారు, శారా అక్క ఉన్నారు, ఇంకా చాలా మంది ఉమ్, మనోన్మణి ఆంటీ అంటే నేను లైవ్ లో చూడను కానీ యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను మీ వాక్యాలు. పెద్ద పెద్ద వాళ్ళు చాలా చక్కగా వాక్యాలు చెప్తూ ఉంటారు. ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి గ్రూప్ లో. కాబట్టి ఇటువంటి వారందరూ మీ దగ్గర మేము వాక్యం నేర్చుకున్న వాళ్ళమి. కానీ దేవుని కృపను బట్టి మీ మధ్యలో వాక్యం బోధించటానికి దేవుడిచ్చిన ఈ చిన్న జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటుండగా దేవుని మీద ప్రతి పరిస్థితికి కూడా మనము దేవుని మీదే ఆధారపడాలి. ఏ పరిస్థితి అయినా మనకు జ్ఞానం కావాలన్నా దేవుడే ఇస్తాడు. మనకు ఇచ్చిన సామర్థ్యంలో మెరుగు పెట్టుకొని దేవుని కొరకు వాడబడాలన్నా జ్ఞానం ఇచ్చే దేవుడే కాబట్టి ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు మన దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సాయంకాల సమయంలో స్త్రీలమైన మనము జ్ఞానము కలిగి జ్ఞానవంతురాళ్ళముగా మన ఇల్లు కట్టుకుంటూ ఎప్పటి వరకు ఒక్క దినముతో అయిపోయేది కాదు. రక్షణ పొందాము, బాప్తీసం తీసుకున్నాము, రొట్టె రసం తీసుకుంటున్నామంటేనే మనము జ్ఞానవంతురాళ్ళము కాదు. అప్పటి నుండే మన అసలైన జీవితము ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు తెలుసా? మనం ఉన్నంత వరకు, ఆయన వచ్చేంత వరకు కూడా మనము జ్ఞానవంతురాలముగానే ఉండాలి. దేవుని కొరకే నిలబడాలి. దేవుని పనిలోనే ముందుకు సాగాలి. అప్పుడే అప్పుడే మనము మన కుటుంబములో మన యజమానులకి మేలుకరమైన భార్యలుగా ఉంటాము. అలాగే పెండ్లి కుమారునిగా వరుడుగా రాబోతున్న మన యేసయ్యకు కూడా మనము, సంఘం ఆయనకు వధువే కదా, ఆయన పెండ్లి భార్యగా చేసుకోబోతున్నాడు కాబట్టి మనము ఆయన నామానికి కూడా అవమానం రాకుండా జీవిస్తాము. ఆయన చెప్తున్నాడు కదా, మిమ్ములను బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అన్నట్లుగా మనము ఈ లోకానుసారమైన పెనిమిటి విషయంలో నమ్మకంగా ఉన్నట్లు రేపు పరలోక వరుడు, మన కొరకు పెండ్లి కుమారుడుగా రాబోతున్న వరుడు, ఈ సిద్ధపాటు కాలంలో మనము మనల్ని వివాహం ఆడడానికి, పరిణయం ఆడడానికి రాబోతున్న ఆ దేవునికి నమ్మకముగా ఉంటే అప్పుడు మనల్ని ఏమంటాడో తెలుసా? ఆయన బలా నమ్మకమైన మంచి దాసురాలా అని అంటాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా దేవునికి లోబడదాము, దేవుని మీదే ఆధారపడదాము, దేవుని జ్ఞానం కొరకు కనిపెడదాము. మాకు జ్ఞానం ఉంది, మాకు అన్ని తెలుసు అంటే మనకి ఏమీ తెలీదు. దేవునికే సమస్తము తెలుసు కాబట్టి మనకు తెలిసిన జ్ఞానం చిన్నపాటి జ్ఞానము. మన జ్ఞానంలో ఏదైనా చేశామంటే అది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. కానీ దేవుని అజ్ఞానంలో దేవుని జ్ఞానములో మనము కనిపెట్టినప్పుడు, దేవుని కృపలో మనం ఎదురు చూసినప్పుడు, అక్స ఎలా అయితే తన పెనిమిటి ఇంటికి వచ్చింది మ్యూట్ లో ఉన్నారు సిస్టర్. మ్యూట్ లో లేదు మంజు, వాయిస్ రావట్లే అంతే. అన్నిట్లోనే వినపడలేదు. వినపడలే వాయిస్. ఉమ్. కాదు చెప్పు ఇంకోసారి. మనం ప్రతిరోజు వేళలా జ్ఞాపకం చేసుకుంటూ మేలుకరమైన భార్యలుగా, పెనిమిటికి పేరు తెచ్చే వారముగా కుటుంబ జీవితంలో ముందుకు సాగిపోతూ ఈ లోకానుసారమైన పెనిమిటి కంటే కూడా ఆధ్యాత్మికమైన పెనిమిటి మన యేసయ్యకు సాక్షులంగా జీవించటానికి దేవుడే మనకు కృప చూపించి నడిపించును గాక. ఆమేన్. ఇంకా సమయం ఉంది సిస్టర్. హలో. అక్క నా ఫోను ఛార్జింగ్ అయిపోతుంది అక్క. అవునా? ఓకే ఓకే.